హాయ్ అండి అందరికీ. ఈరోజు కలింకాయల చట్నీ చేసుకుంటున్నాము. ఇవి కలింకాయలు అనేది గ్రీన్ కలర్లో ఉంటాయి. ఇవి హైబ్రిడ్ కలింకాయలు. ఊర్లో కాసినవి అయితే గ్రీన్ కలర్లో ఇట్లా రెడ్ మార్కులతో ఉంటాయి. ఇవి హైబ్రిడ్ కలింకాయలు. దీన్ని చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా గిన్నె పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడైంది కదా, కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నాము. ఇది కొంచెం గోలినాక నువ్వులు వేయాలి. మిరపకాయలు గోలాయి కదా, ఇప్పుడు నువ్వులు వేయాలి. పల్లీలు వేయద్దు, నువ్వులు వేస్తేనే టేస్ట్గా ఉంటుంది. నువ్వులు వేసేసి కొంచెం వేగనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇందులో వెల్లుల్లి కూడా వేయాలి. నేను మర్చిపోయినా, వెల్లుల్లి వేయాలి. వెల్లుల్లి 2 రెమ్మలు వేసాం కదా, అది కొంచెం గోలింది. 2 రెమ్మలు వేసి చాలు. మళ్ళీ అదే బాణలిలో కొంచెం ఆయిల్ వేసేసి ఇప్పుడు ఈ కలింకాయలను వేగనివ్వాలి. ఈ కలింకాయలను బాగా గోలనివ్వాలి. ఘాటు ఉంటాయి ఈ కలింకాయలు అనేది. చట్నీ కూడా ఘాటు ఉంటుంది. 10 నిమిషాలు ఇవి మంచిగా గోలనివ్వాలి. మూత పెట్టేసుకుంటే తొందరగా గోలుతాయి. ఒక 10 నిమిషాలలో కాయలు అనేవి గోలుతాయి. మూత తీసాం కదా, ఇప్పుడు ఎట్లా గోలుతున్నాయి మంచిగా కలింకాయలు అనేవి మంచిగా గోలాలి. ఇంకా కొంచెం ఒక 5 నిమిషాలు గోలితే ఘాటు ఉంటుంది. ఎంచుకుంటే ఘాటుగా ఉంటుంటాయి. మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకోవాలి. మంచిగా గోలినాయి కలింకాయలు. ఇప్పుడు దీనికి మిక్సీ పట్టాలి. ఉప్పు పసుపు వేసి మిక్సీ పట్టి చట్నీ ఘాటు కలింకాయల చట్నీ రెడీ. ఈ మిరపకాయలు, నువ్వులు, ఎల్లిపాయలు వేయించుకున్నాం కదా, ఇది మిక్సీలో వేసుకోవాలి. ఫస్ట్ మిరపకాయలు మిక్సీ పట్టినాం కదా, ఇప్పుడు ఈ కలింకాయలు వేసి మిక్సీ పట్టాలి. కలింకాయలు వేసుకొని మిక్సీ పట్టినాం కదా, ఒక స్పూన్ పెరుగు వేసుకున్నాం కదా, మిక్సీ పట్టుకున్నాము. ఇట్లా చట్నీ రెడీ అయింది. ఇప్పుడు ఒక గిన్నెకి తీసుకోవాలి. చట్నీ రెడీ అయింది. ఘాటుగా కలింకాయల చట్నీ రెడీ. స్పైసీ అండ్ టేస్టీ. వేడి అన్నంలో కలింకాయ చట్నీ ఎంత టేస్టీగా ఉందో చూడండి.